Good morning students. Today I will teach you our 9th class 8th lesson యక్ష ప్రశ్న. యక్ష ప్రశ్న అంటే యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలు. పాఠ్ కి విధా కహాని. యక్ష ప్రశ్న అనేటువంటిది కహాని. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 37. ఇక్కడ చూడండి, మనకి ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఎవరి పిక్చర్ కనపడుతూ ఉంది? స్వామి వివేకానంద గారి పిక్చర్ మనకి కనపడుతుంది. అక్కడ చూడండి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈశ్వర్ క్యా హై, జన్మ కే పహలే హమ్ క్యా थे, मृत्यु के बाद हमारा क्या होगा, ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है. స్వామి వివేకానంద్. ఈశ్వర్ క్యా హై, భగవంతుడు అంటే ఏంటి, అసలు గాడ్ అంటే ఏంటి, ఎవరు, భగవంతుడు అంటే ఎవరు. జన్మకే పెహలే హమ్ క్యా తే, ఇప్పుడు జన్మకే పెహలే అంటే ఇప్పుడు మనం మానవ రూపంలో జన్మించాం కదా, దీనికి ముందు మనం ఏమిటి, అసలు ఏ రూపంలో ఉండేవాళ్ళం. మృత్యుకే బాద్ హమారా క్యా హోగా, మృత్యుకే బాద్, మృత్యు మనం చనిపోయిన తర్వాత, హమారా క్యా హోగా మనకి ఏం జరుగుతుంది, అసలు చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం. ఈశ్వర్ అగర్ హై తో క్యా ఉసే దేఖా జా సక్తా హై, ఈశ్వర్ అగర్ హై తో, గాడ్ కనుక ఉన్నట్లయితే మనం ఆ గాడ్ని చూడగలమా. ఈ ప్రశ్నలన్నీ ఎవరి మనసులో ఉద్భవించినాయండి? స్వామి వివేకానంద గారి మనసులో ఉద్భవించినాయి. మనకి స్వామి వివేకానంద గారి గురించి తెలుసు కదండి. చిన్నప్పుడు ఆయన పేరు నరేంద్రనాథ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఆయన మనసులో ఇటువంటి ఎన్నో రకాలైన ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉండేవి. ఈ ప్రశ్నలన్నిటికీ ఆయనకి సమాధానం ఎక్కడ దొరికిందంటే రామకృష్ణ పరమహంస గారి దగ్గర దొరికింది. 1893లో అమెరికాలోని షికాగోలో జరిగిన విశ్వమత సభల్లో ఆయన మన ఇండియన్ కల్చర్ గురించి, మన దేశం యొక్క గొప్పతనం గురించి అక్కడ చెప్పారండి. మన భారతదేశానికి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలను ఆయన తీసుకొని వచ్చారు. ఆ సభలో ఆ స్పీచ్ స్టార్టింగ్లో ఆయన అమెరికాకి భాయి బెహన్ అంటే వాళ్ళందరినీ సోదర సోదరీమణులారా అని చెప్పి ఆయన ఏదైతే స్టార్ట్ చేశారో స్పీచ్, దానికి ఆయనకి కంటిన్యూస్గా ఒక 3 minutes క్లాప్స్ కొట్టడం జరిగిందంటండి. అక్కడ ఆయన మన ఇండియా యొక్క గొప్పతనం గురించి, మన ఇండియన్స్ యొక్క గొప్పతనం గురించి, మన ధర్మం యొక్క గొప్పతనం గురించి అక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. అటువంటి స్వామి వివేకానంద గారి గురించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి. ఏ ప్రశ్న కిస్కే మన్ మే ఉత్పన్న హుయే తే, ఈ ప్రశ్నలు ఎవరి మనసులో ఉద్భవించి ఉండవచ్చు అంటే ఏ ప్రశ్న స్వామి వివేకానంద కే मन में उत्पन्न हुए थे. सेकेंड वन, स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा. స్వామి వివేకానంద గారు ఈ ప్రశ్నలకి ఉత్తర్ అంటే సమాధానం ఎవరిని అడిగి ఉండవచ్చు. వివేకానందకి గురు కౌన్ హై? రామకృష్ణ పరమహంస కదండి. స్వామి వివేకానంద కి इन प्रश्नों का उत्तर स्वामी रामकृष्ण परमहंस के पास स्वामी रामकृष्ण परमहंस से पूछा होगा, ఆయన్ని అడిగి ఉండవచ్చు. థర్డ్ వన్, इनके जीवन से हमें क्या संदेश मिलता है. ఈయన యొక్క లైఫ్ నుంచి మనకి ఏ సందేశం అనే ఏ మెసేజ్ లభిస్తుంది అంటే అపనే ఊపర్ విశ్వాస రఖో. ఈయన అన్ని చూడండి చాలా విశ్వాసం, మన మీద మనకి ఏముండాలని చెప్పేవారంటే స్వామి వివేకానంద గారి రచనలు చదివితే చాలా గొప్పగా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, అపనే ఊపర్ మన మీద మనకి విశ్వాసం కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సభీ ధర్మ ఏక్ హై అని చెప్పారు, సభీ ధర్మోం కా సార్ ఏక్ హై అని చెప్పారు. అన్ని ధర్మాలు ఒకటే, కానీ భగవాన్ కే పాస్ జానిక మార్గ అలగ్ హై కదండి. భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గాలు అయితే వేరుగా ఉండొచ్చేమో కానీ సభీ ధర్మ ఏక్ హై, అన్ని ధర్మాలు ఒకటే. ఇంకా ఆయన దేశ్ కో ప్యార్ కరో అని చెప్పారు, దేశాన్ని మన మాతృదేశాన్ని మనం ప్రేమించాలి అని చెప్పారు. ఓకే, ఉద్దేశ్య जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना. జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ, ఏదైనా మనం తెలుసుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదండి, అది. దార్శనిక ప్రశ్నోంకే మాధ్యంసే, దార్శనిక ప్రశ్న అంటే ఫిలాసఫీ అనమాట. ఫిలాసఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ద్వారా బౌద్ధిక వికాస్ కన్నా అంటే మన మేధస్సుని అభివృద్ధి చేయడం. అంటే ఇందులో మనకి దేని ద్వారా, ఫిలాసఫీ సంబంధించిన క్వశ్చన్స్ ద్వారా మనలో నేర్చుకోవాలి అనే జిజ్ఞాసని కలిగించి మన యొక్క మేధస్సుని అభివృద్ధి చేయడం అనేటువంటిది ఈ లెసన్ మనకి ఇవ్వడానికి గల ముఖ్యమైన ఉద్దేశం. స్టూడెంట్స్ లెసన్ చూడండి. ఫస్ట్ పేరా, यह घटना महाभारत काल की है. उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे. यह घटना महाभारत काल की है. ఈ ఘటన ఎప్పుడు జరిగిందటండి? మహాభారత కాలం అంటే మహాభారత కాలంలో జరిగిన సంఘటన ఇది.
उस समय పాండవ్ ద్రౌపది సహిత్ 12 वर्ष के वनवास पर थे उस समय ఆ సమయంలో ఏ సమయంలో అంటే పాండవులు 12 वर्ष అంటే 12 ఇయర్స్ వనవాసం చేస్తారండి. వాళ్ళు మొత్తం 13 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ వనవాసం చేస్తారు, 1 ఇయర్ అజ్ఞాతవాసం చేస్తారన్నమాట. వనవాసం అంటే వాళ్ళు అడవుల్లోనే ఉంటూ అక్కడే వాళ్ళ ఆహారాన్ని సంపాదించుకుని 12 సంవత్సరాలు అడవుల్లోనే వాళ్ళు నివసించాలి. నెక్స్ట్ 1 ఇయర్ ఇది అయిన తర్వాత అజ్ఞాతవాసం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళని ఎవరు ఐడెంటిఫై చేయకుండా ఏం చేయాలి, ఆ 1 ఇయర్ వాళ్ళు గడపాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ 1 ఇయర్లో కౌరవులకు సంబంధించిన ఎవరైనా ఈ పాండవులు 5గురిని ద్రౌపదిని గనక ఐడెంటిఫై చేసినట్లయితే తిరిగి వాళ్ళ వనవాసం అనేటువంటిది అంటే 12 సంవత్సరాల వనవాసం తిరిగి 1 ఇయర్ అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుందని చెప్పి ఒక షరతు మీద వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ సమయంలో జరిగిన సంఘటన ఇది. ద్రౌపది సహిత్ 12 वर्षకే వనవాస పడితే ద్రౌపదితో కలిసి 12 ఇయర్స్ వనవాసంలో వాళ్ళు ఉన్నారు. एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया. अचानक एक ब्राह्मण, అచానక్ మానే సడన్గా ఒక బ్రాహ్మణుడు అంటే వనవాసం వీళ్ళు అడవిలో నివసిస్తూ ఉన్నారు, అక్కడికి వచ్చి పాండవంకి పాస్ ఆయా పాండవుల దగ్గరికి వచ్చారు. వహాపని వ్యధా సునాతే హుయే కహా. వ్యధ అంటే అతని యొక్క బాధ, తన బాధని తెలియచేస్తున్నారన్నమాట ఈ పాండవులకి. రాజు యొక్క కర్తవ్యం ఏంటండి, అతను అడవిలో ఉన్నా లేదంటే నగరంలో ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాన్ని అతను దూరం చేయడం ఒక మంచి రాజు యొక్క లక్షణం కదా. ఈ బ్రాహ్మణుడు అడవిలో అతనికి ఏదో కష్టం వచ్చింది, ఈ పాండవుల దగ్గరికి వచ్చి తన కష్టాన్ని తెలియజేస్తున్నాడు. ఏక్ హిరణ్ మేరీ అరణికి లకడీ లేకర్ భాగ్ గయా. ఏక్ హిరణ్, హిరణ్ మానే డీర్ అన్నమాట, అంటే లేడీ అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఈ బ్రాహ్మణులు అడవిలో ఏం చేస్తూ ఉన్నారటండి, ఏదో యజ్ఞం ఏదో చేసుకోవాలనుకున్నారు. అరణికి లకడీ లేకర్ బాగ్ గయా. అరణికి లకడీ మానే చూడండి, ఇప్పుడు మనం ఫైర్ అగ్ని మనం మంట వెలిగించాలి అనుకోండి ఏం ఉపయోగిస్తాం, మ్యాచ్ బాక్స్ ఉపయోగిస్తూ ఉంటాం. వాళ్ళు అప్పుడు ఈ యజ్ఞాలు అవి చేసుకోవాలంటే అరణికి లకడీ అంటే చెక్కతో తయారు చేసిన ఒక యంత్రాన్ని ఉపయోగిస్తూ ఉండేవారండి. అంటే చెక్కతోటే వాళ్ళ నిప్పును రాజేసి వాళ్ళు ఏం చేసేవారు, ఆ యజ్ఞానికి కావాల్సిన అగ్నిని ఉత్పత్తి చేసుకుంటూ ఉండేవారనమాట. అటువంటి ఒక స్టిక్ అనమాట. ఏంటది, అరణికి లకడీ. లకడీ మానే మనకి వుడ్తో చేసిన స్టిక్ కదా. అరణి అంటే వుడ్తో తయారు చేయబడిన ఒక యంత్రం, యజ్ఞాలలో మంటని ఉత్పత్తి చేసుకుంటారు దాంతో. अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है. अब मेरे पास ఇప్పుడు నా దగ్గర మరి యజ్ఞం చేసుకోవాలనుకుంటారు కదా బ్రాహ్మణులు, వేరే ఆ అరణి నా దగ్గర లేదు, యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నాం. కృపయా మేరీ లకడీ వాపస్ దిలాదో. దయచేసి నాకు నా అరణి తిరిగి నాకు ఇప్పించండి అని చెప్పి పాండవుల దగ్గరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేరా, పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యధా సే ప్రభావిత్ హుయే. పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యధా సే, పాండవులందరూ ఈ బ్రాహ్మణుడి యొక్క కష్టానికి వాళ్ళు ప్రభావిత్ హుయే అంటే చాలా బాధపడ్డారు. ఇస్లియే వే హిరణ్ కి ఖోజ్ మే నికల్ పడే. హిరణ్ కి ఖోజ్, ఖోజ్ మానే సెర్చ్ అన్నమాట, వెతుకుతున్నారు. అంటే హిరణ్ అరణికి లకడీ లేకర్ భాగ్ గయి, పారిపోయింది కదండి, దాన్ని వెతుకుతూ వీళ్ళు వెళ్ళారు. थोड़ी दूर जाने पर उन्हें हिरण दिखाई दिया. थोड़ी दूर जाने पर కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి హిరణ్ దిఖాయి దియా, ఆ డీర్ వాళ్ళకి కనిపించింది. ఉసే పకడ్నే కే లియే వే ఆగే బడే. ఉసే పకడ్నే కే లియే, ఆ హిరణ్ని పట్టుకోవడానికి వీళ్ళు ఆగే బడే ముందుకు వెళ్ళారు. పరంతు హిరణ్ ఉస్కి ఆంఖోం సే పునః గాయబ్ హో గయా. పునః అంటే అగైన్, కానీ వాళ్ళకి కనిపించినట్టే కనిపించి ఆ డీర్ ఏమైందండి, ఉస్కి ఆంఖోం సే పునః గాయబ్ హో గయా. వాళ్ళ కళ్ళ ముందు నుంచి తిరిగి మళ్ళీ డిజపియర్ అంటే మళ్ళీ మాయమైపోయింది, కనిపించలేదు. జస్ట్ కనిపించినట్టు కనిపించింది కానీ మళ్ళీ అది మాయమైపోయింది. హిరణ్ కి కోజ్ మే భటక్తే హుయే వే థక్ గయే. హిరణ్ కి కోజ్ మే భటక్నా మనే వాండరింగ్, తిరుగుతూ ఉన్నారండి. అంటే ఆ హిరణ్ ఎక్కడుందో వాళ్ళంతా వెతుకుతూ తిరుగుతున్నారు. థక్ గయే, థక్నా అంటే ఫటిగ్యూ, వాళ్ళకి అలసట వచ్చేసింది. और विश्राम के लिए एक वृक्ष के नीचे बैठ गए. విశ్రామ్ కేలియే, రెస్ట్ తీసుకోవడం కోసం, అంటే తిరిగి వాళ్ళు అలసిపోయి ఉన్నారు, ఒక రెస్ట్ తీసుకోవడం కోసం ఒక ట్రీ కింద వాళ్ళు కూర్చుని ఉన్నారు. प्यास के मारे सभी के कंठ सूख रहे थे. प्यास के मारे, प्यास माने థర్స్టీ, దాహంతో అందరి యొక్క గొంతులు ఎండిపోతూ ఉన్నాయటండి. युधिष्ठिर ने नकुल को पानी की तलाश में भेजा. युधिष्ठिर ने नकुल को, युधिष्ठिर माने ధర్మరాజ్, ధర్మరాజుని మనం యుధిష్ఠిరుడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటామండి, ధర్మం తప్పనివాడు.
ధర్మరాజుని యుధిష్ఠిరుని నకుల్కో పానీకి తాలాష్ అంటే తెలుసు కదా, సెర్చ్ వెతకడం. యుధిష్ఠిర్ ఏం చేశారంటే నకులుణ్ణి ఎక్కడైనా ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా పాండ్ ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉందేమో వాటర్ కోసం సెర్చ్ చేయడానికి పంపించారు. నకుల్ పానీకి కోజ్ మే నికలా. నకుల్ అంటే యుధిష్ఠిర్ చెప్పారు కదా వాటర్ ఎక్కడైనా ఉందేమో వెతకమని చెప్పి, ఇతను దాన్ని వెతుకుతూ వెళ్ళారు నకులుడు. और चलते चलते एक सरोवर के पास पहुंचा. चलते चलते అట్లా వెతుకుతూ వెళ్ళగా ఒక సరోవరం అతనికి కనిపించడం జరిగింది. సరోవర్ దేక్కర్ ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హోవుట. ప్రఫుల్లిత్ అంటే చాలా సంతోషించడం అండి. అంటే అప్పటి వరకు వాళ్ళంతా చాలా అలసిపోయి ఉన్నారు. దాంతోపాటు ప్యాస్కే మారే సభీకి కంఠ్ సూక్ రహేతేనా, వాళ్ళ దాహంతో వాళ్ళందరి గొంతు ఎండిపోతూ ఉంది కదా, అందుకని అతను చాలా సంతోషించారు. వహ సోచనే లగా కి క్యోం నా మై పహలే అపనీ ప్యాస్ బుఝాలు. సోచనే లగా అతను నకుల్ థింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని చెప్పి, క్యోం నా మై పహలే అపనే ప్యాస్ బుఝాలు, ఎందుకు నేను ఫస్ట్ నా దాహాన్ని తీర్చుకోకూడదు, ఫస్ట్ నేను నా దాహాన్ని తీర్చుకొని చక్కగా మిగతా వాళ్ళ కోసం వాటర్ తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి అనుకున్నారు. వహ పానీ పీనే కే లియే उद्युत ही हुआ था कि सहसा एक आवाज गूंज उठी. वह पानी पीने అతను వాటర్ తాగడానికి రెడీ అయినంతనే ఏక్ ఆవాజ్ గూంజ్ ఉఠి. ఆవాజ్ మానే సౌండ్ అండి. వెంటనే వాళ్ళకి ఒక సౌండ్ వినిపించింది. హే నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే. హే నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే, నువ్వు వాటర్ తాగే సాహసాన్ని చెయ్యొద్దు అంటే ఒక హెచ్చరిక అతనికి వినిపించింది. అంటే ఒక మనిషి ఎక్కడ అతనికి కనిపించలేదు కానీ ఆ వాయిస్ మాత్రం వినిపించింది, ఒక హెచ్చరిక అతనికి వినిపించింది. సావధాన్ పహలే మేరే ప్రశ్నోं के उत्तर दो. సావధాన్ జాగ్రత్త. పహలే మేరే ప్రశ్నోं को उत्तर दे. ఫస్ట్ ఏం చేయమంటున్నారు, నా క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పు అని చెప్పి, నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి తర్వాత నువ్వు వాటర్ తాగొచ్చు అని చెప్పి ఆ సౌండ్ అతనికి వినిపించింది. నకుల్ चेतावनी की परवाह ना करके पानी पीने लगा. నకుల్ చేతావనికి పర్వాహ నా కర్కే, అతను ఏదైతే హెచ్చరిక చేశారో దాన్ని అతను పట్టించుకోకుండా పానీ పీనేలాగా అతని వాటర్ని ఏం చేస్తున్నారు, తాగడానికి ట్రై చేశారు. పానీ పీతే హీ వహ భూమి పర్ గిర్పడా. పానీ పీతే హీ ఎప్పుడైతే అతను వాటర్ తాగారో అతను చేసిన హెచ్చరికని పట్టించుకోకుండా వాటర్ తాగిన వెంటనే అతను భూమి మీదకి పడిపోయారటండి. बहुत देर तक नकुल के ना लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. బహుత్ దేర్ తక్ చాలా టైం అయిపోయింది, వాటర్ కోసం వాటర్ సెట్ చేయడానికి వెళ్ళిన నకుల్ ఇంకా తిరిగి రాలేదు. పైగా ఫారెస్ట్ కాబట్టి ధర్మరాజ్ భయపడుతూ ఉన్నారు. యుధిష్ఠిర్ को चिंता सताने लगी. యుధిష్ఠిర్ భయపడుతూ ఉన్నారు. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. उन्होंने అంటే యుధిష్ఠిర్ ఉస్కీ ఖోజ్ అంటే ఫస్ట్ ఎవరు వెళ్ళారండి, నకుల్ వెళ్ళారు కదా, నకుల్ని సెర్చ్ చేయడం కోసం వెతకడం కోసం తిరిగి రాలేదు కదా, బారీసే అంటే ఒకరి తర్వాత ఒకరిని పంపించారు. సహదేవుని, అర్జునుడిని, భీముని పంపించారు ఒకరి తర్వాత ఒకరిని నకులుని వెతకడం కోసం. यक्ष की चेतावनी की उपेक्षा करते हुए అంటే యక్షుడు ఫస్ట్ నకులుని కూడా వార్న్ చేశారు కదండి, అదేవిధంగా వీరిని కూడా వార్న్ చేశారు. అయినప్పటికీ సభీనే సరోవర్ తట్ పర్ ప్యాస్ బుझाने का प्रयास किया. సరోవర్ తట్ అంటే ఒడ్డు, కినారా. యక్షుడు హెచ్చరించినప్పటికీ కూడా వీళ్ళకి చాలా దాహంగా ఉంది కదా, ఏం చేశారటండి, ఆ సరోవరం ఒడ్డున ప్యాస్ బుझाने का प्रयास किया, తమ యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి ట్రై చేశారు. నకుల్ కి బాంతి ధరా పర్ గిర్ గయే. నకుల్ కి బాంతి సేమ్ నకుల్ ఏ విధంగా తన దాహాన్ని తీర్చుకోవడానికి ట్రై చేసి వాటర్ తాగి భూమి మీద పడిపోయాడో అదేవిధంగా వీళ్ళు కూడా 1 by 1 వాటర్ తాగి నేల మీద పడిపోవడం జరిగింది. जब कोई भी लौट कर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में उसकी खोज में निकल पड़े. जब कोई भी लौट कर ना आया, लौट कर आना అంటే తిరిగి రావడం, నా లౌట్ కర్ అనేసి అంటే తిరిగి రాకపోయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు, ఎవరు తిరిగి రాకపోవడంతో యుధిష్ఠిర్ స్వయం చింతిత అవస్థ యుధిష్ఠిర్ స్వయంగా చింతిత అవస్థ, ఫారెస్ట్ కదండి, ఎవరికి ఏ ప్రమాదం జరిగిందో అని చెప్పి భయపడుతూ ఉన్కి खोज में निकल पड़े, వారిని వెతుకుతూ ముందుకు వెళ్ళాడు. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. तृषा से व्याकुल, प्यास అన్న త్రిష అన్న కూడా థర్స్టీ అండి, దాహం.
అతనికి కూడా చాలా దాహం వేస్తుంది. మార్నింగ్ నుంచి ఆ డేర్ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు కదా. పెహలే అపని ప్యాస్ శాంత్ కర్నే కే లియే, అతను కూడా ఫస్ట్ తన దాహాన్ని తీర్చుకోవాలనుకున్నారు. సరోవర్కి ఓర్ గయే, అతను కూడా సరోవరం వైపు వెళ్ళారు. వాటర్ కనిపించి దాహాన్ని తీర్చుకొని తన బ్రదర్స్ని వెతకొచ్చు అని చెప్పి అనుకున్నారు. వహీ యుధిష్ఠర్ కో అపనే భాయి దరా పర్ పడే దిఖాయి దే, ఆ ప్లేస్లోనే, ఆ సరోవర్ ఉన్న ప్లేస్లోనే తన బ్రదర్స్ అందరూ కూడా ధరాపర్ అంటే భూమి మీద పడి ఉండడాన్ని అతను గమనించారు. జైసే హీ వే ఆగే బడేతో ఉన్హే భీ వహీ ఆవాజ్ సునాయి ది, జైసే హీ వే ఆగే బడేతో, వారిని దాటుకొని దాహం తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళడంతో అతనికి కూడా సేమ్ అదే సౌండ్, వాళ్ళ బ్రదర్స్కి ఏ విధమైన సౌండ్ వినిపించిందో వీళ్ళకి కూడా అదే ఒక వాయిస్ వినిపించడం జరిగింది. సావధాన్, సావధాన్ అంటే జాగ్రత్త. तुम्हारे भाइयों ने मेरी चेतावनी की ओर ध्यान नहीं दिया, तुम्हारे भाइयों ने, మీ బ్రదర్సు మేరీ చేతావనికి ఓర్ ధ్యాన్ నహీ దియా, మేరీ చేతావని నేను ఏదైతే వార్నింగ్ వాళ్ళకి ఇచ్చానో దాన్ని వాళ్ళు లెక్క పెట్టకుండా ఏం చేశారు, ముందుకు వెళ్ళారు. ఇస్లియే ఉస్కి యహ దశా హుయి, అందువల్లనే వాళ్ళకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది. యది తుమ్ పానీ పీనా చాతే హో తో పెహలే మేరే ప్రశ్నోం కి ఉత్తర్ దో, యది తుమ్ పానీ పీనా చాతే హో తో, ఒకవేళ నువ్వు వాటర్ తాగాలి అని చెప్పి అనుకున్నట్లయితే పహలే మేరే ప్రశ్నోంకి ఉత్తర్ దో, ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫిర్ అపనీ ప్యాస్ బుఝానా, ఆ తర్వాత నీ యొక్క దాహాన్ని తీర్చుకోవచ్చు. యుధిష్ఠర్ నే కహా శ్రీమాన్ ఆప్ ప్రశ్న కీజియే, వెంటనే యుధిష్ఠర్ చాలా హంబుల్గా వినయంగా అడుగుతున్నారు. శ్రీమాన్ పెహలే ఆప్ ప్రశ్న కీజియే, ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అడగండి. మై ఉత్తర్ దేనే కే లియే తయార్ హూ, నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. యక్ష ప్రశ్నించడం మొదలుపెట్టారండి. మనుషికా సాత్ కౌన్ దేతా హై, అడుగుతున్నారండి యక్ష ఏమని, మనుషికా సాత్ కౌన్ దేతా హై, మనిషికి సాత్ అంటే తోడు ఎవరు ఉంటారు అని యక్షుడు ప్రశ్నించడం జరిగింది. యుధిష్ఠర్ ధైర్య హీ మనుషికా సాత్ దేతా హై, ధైర్య హీ మనుషికా సాత్ దేతా హై, ధైర్యమే మనిషికి తోడుగా ఉంటుంది. అవును కదండి, మనకి ఎవరైనా సరే, మన ఫాదర్ కానీ మన మదర్ కానీ మన రిలేటివ్స్ ఎవరైనా సరే కొంతవరకు మనకి హెల్ప్ఫుల్గా ఉండగలరండి. కానీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయవలసింది మనమే. కాబట్టి ధైర్యం అంటే ధైర్యంగా మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని, మనిషికా సాత్ కౌన్ దేతా, మనిషికి తోడు ఎవరు ఉంటారంటే ధైర్య హీ మనిషికా సాత్ దేతా హై, ధైర్యమే మనకి తోడుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ यक्ष, वह कौन सा शास्त्र है जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है, वह कौन सा शास्त्र है, ये शास्त्र मुंदी, ये शास्त्रमట जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है, ఏ శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని చదివితే మనిషి బుద్ధిమాన్ చాలా తెలివైన వాడుగా మారతాడు. అంటే చూడండి, కొన్ని వేదాంగాలు శాస్త్రాలు ఉంటూ ఉంటాయి కదా, అటువంటివి ఏమి ఉన్నాయి, వాటిని చదవడం వల్ల మనిషి చాలా బుద్ధిమాన్ అంటే చాలా తెలివైన వాడుగా మారతాడని చెప్పి యక్షుడు ప్రశ్నించారు. యుధిష్ఠిర్ कोई भी शास्त्र ऐसा नहीं है, महान लोगों की संगति से ही मनुष्य बुद्धिमान बनता है, कोई भी शास्त्र ऐसा नहीं है, ఏ శాస్త్రాలు చదవడం వల్ల మనం బుద్ధిమాన్ అంటే తెలివైన వాళ్ళుగా మారము. కానీ మహాన్ లోగోంకి సంగతి సే హీ, సంగతి మానే ఫ్రెండ్షిప్ అండి, మహాన్ లోగ్ గ్రేట్ పర్సన్స్ యొక్క ఫ్రెండ్షిప్ వల్ల మనిషి బుద్ధిమాన్ బంతా హై, మనుషుడు ఎలా మారుతాడటండి, బుద్ధిమాన్ తెలివైన వ్యక్తిగా మారుతాడు. అవును కదండి, మన ఫ్రెండ్స్ని చూసి మన బిహేవియర్ని కూడా చెప్తూ ఉంటారు చాలామంది. అవును కదా, మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మనం అటువంటి వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకుంటూ ఉంటాం. కానీ మనం మహాన్ వ్యక్తి అంటే గ్రేట్ పర్సన్ని మనం ఫ్రెండ్స్గా చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఎట్లా మారుతామని చెప్పంటే బుద్ధిమాన్ తెలివైన వారుగా మారుతామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మనం చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనకి చెడే జరుగుతుంది, దాని రిజల్ట్ ఖచ్చితంగా మనం అనుభవించవలసి వస్తుంది. నెక్స్ట్ యక్ష, భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి సే భారీ చీజ్, భూమి మానే ధర్తి, ఈ భూమి కంటే బరువైన వస్తువు ఏది, భారీ చీజ్ అంటే చాలా బరువైన వస్తువు ఏది అని చెప్పి అడుగుతున్నారు. యుధిష్ఠిర్ संतान को खोक में धारण करने वाली माता भूमि से भी भारी होती है, संतान को खोक में धारण करने वाली माता, మాత అంటే తెలుసు కదండి మదర్,
సంతాన్ కో ఖోక్ మే ధారణ కన్నా అంటే మన ఓంబ్ మదర్ యొక్క కడుపులో మనం ఓంలో ఎన్ని నెలలు ఉంటామండి? 9 months పెరుగుతూ ఉంటాం కదా. ఆ 9 months మదర్ చాలా బరువుని మోస్తూ ఉంటారు. బరువు పెరిగింది కదా అని మదర్ ఏమీ బాధపడరు. ఇంకా తన బిడ్డ ఇంకా ఎట్లా పుట్టాలి, ఇంకా చక్కని బరువుతో చక్కగా బొద్దుగా పుట్టాలి అని చెప్పి మదర్ కోరుకుంటూ ఉంటారు కదా. ఆ బరువు ఆమెకి బరువుగా అనిపించదు. ఆ సంతానాన్ని గర్భంలో మోస్తున్న ఆ మదర్ ఎవరైతే ఉన్నారో భూమి సే భీ భారీ హోతీ హై, భూమి కంటే బరువైన వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. తల్లికి తన బిడ్డ ఎప్పుడు బరువుగా అనిపించదండి. ఇంకా చక్కటి ఫుడ్ తీసుకొని ఇంకా బిడ్డ చక్కగా బరువు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. అవును కదండి, మదర్ చాలా బిడ్డని ప్రేమిస్తూ ఉంటుంది. యక్ష ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై. యక్ష తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై, ఆకాశం కంటే ఊంచా ఉన్నతమైన వాళ్ళు గొప్పవారు ఎవరు? మన ఈ ప్రపంచంలో చాలా ఎత్తుగా ఉన్నతంగా తల ఎత్తి చూస్తే ఏం కనిపిస్తుందండి? ఆకాశ్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ అడుగుతున్నారు యక్ష ఏమని? ఆకాశ్ కంటే ఉన్నతమైన వాళ్ళు గొప్పవారు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు యుధిష్ఠిర్ ఏం ఆన్సర్ చేశారంటే పితా మానే ఫాదర్ అండి. మన ఫాదర్ ఆకాశం కంటే ఉన్నతమైన వారు. అవును కదండి, మదర్ చాలా పని చేస్తూ ఉంటారు ఇంట్లో. ఎప్పుడైనా మీరు గమనించినప్పుడు ఎప్పుడైనా నేను ఈ పని చేయలేకపోతున్నాను అని కానీ ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఫాదర్ చూడండి, ఫాదర్ కూడా మీకోసం అంతే కష్టపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నేను ఇలా అలసిపోతున్నానని కానీ లేదంటే ఎప్పుడు ఆయన చెప్పరు. ఆయన కోసం ఆయన ఏమీ కూడా కొనుక్కొని మీరు అబ్జర్వ్ చేయాలి మదర్ ఫాదర్ని. వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుందండి. వాడు ఎప్పుడు కూడా తన యొక్క చిల్డ్రన్కి తమకంటే మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. కానీ తమ కష్టాన్ని ఎప్పుడు తమ పిల్లల ముందు వాళ్ళు చెప్పరు. మీరు మీ ఫాదర్ని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మీకు మంచి బట్టలు ఇస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ధరించే దుస్తులు కానీ అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీరు చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్పి, ఆకాశం కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరంటే మన యొక్క ఫాదర్ అండి. నెక్స్ట్ యక్ష హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై. హవా సే భీ తేజ్ చల్న, తేజ్ మనే ఫాస్ట్, గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది కదండి. కంటికైతే కనిపించదు కానీ గాలి వీస్తూ ఉంటుంది. హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై, ఈ ఎయిర్ కంటే ఫాస్ట్గా వెళ్ళేది ఏంటి అని చెప్పి ప్రశ్నించారు యుధిష్ఠిర్. మన్. ఆన్సర్ ఏం చెప్పారంటే హమారే మన్, మన యొక్క మనసు. అవును కదండి, మనం ఇక్కడే ఉంటూ ఉంటాము కానీ మన మనసు చాలా ఎక్కడికో విహరిస్తూ ఉంటుంది కదా. అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏంటంటే మన యొక్క మనసు. అవును కదా, మన ఆలోచనలు. మనం ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడో చాలా దూరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మన మనసు గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుందిట. యక్ష విదేశ్ జానే వాలే కా సాథీ కౌన్ హోతా హై. సాథీ మానే ఫ్రెండ్ అండి. విదేశ్ జానే వాలే అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి. అప్పుడు యక్షుడు అడిగాడు అనుకోండి పక్క రాజ్యాలకు వెళ్ళే వాళ్ళకి అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి సాథీ కౌన్ హోతా హై, సాథీ మానే ఫ్రెండ్ ఎవరుంటారు? యుధిష్ఠిర్. విద్య. మనం విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకు తోడుగా ఉండేది ఏంటి అంటే మన యొక్క విద్య. అవును కదండి, మన ఎడ్యుకేషన్. మనం చక్కగా చదువుకుని ఉన్నామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మనం చక్కగా అక్కడ మన యొక్క విద్యతో మనం ఏదైనా జాబ్ చేసుకొని మన లైఫ్ని మనం గడపవచ్చు. కాబట్టి విదేశాలకు వెళ్ళేవాడికి ఫ్రెండ్ ఎవరు అంటే విద్య, మన యొక్క ఎడ్యుకేషన్. యక్ష మరణాసన్న వృద్ధుక మిత్ర కౌన్ హోతా హై. మరణాసన్న వృద్ధు అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అంటే డెత్కి సమీపంగా ఉన్నటువంటి పర్సన్కి, వృద్ధులకి మిత్ర కౌన్ హోతా హై. మిత్రం అని ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు చూడండి, మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కానీ ఆ ఏజ్లో డెత్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు యుధిష్ఠిర్. దాన్. ఆన్సర్ ఏం చెప్పారండి? దాన్ అని చెప్పారంటే మన లైఫ్లో చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అదే మనకి మరణాసన్న వృద్ధి, మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటుందిట. क्योंकि वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है. क्योंकि ఎందుకంటే వహి అంటే దాన్, ఏదైతే మన జీవితం అంతా మనం చేసుకున్న దాన ధర్మాల వల్ల వచ్చిన పుణ్యం ఏదైతే ఉంటుందో మృత్యుకే బాద్ అకేలే చల్నే వాలే. మృత్యుకే బాద్ అకేలే, మృత్యు తర్వాత అప్పటి వరకు అందరు మనకు తోడుగా ఉంటారు అండి. చనిపోయిన తర్వాత మాత్రం మనం సింగిల్గా వెళ్ళాలి. జీవికే సాత్ సాత్ చల్తా హై, ఆ జీవితో పాటుగా వెళ్తుందటండి. ఏంటి? దాన్ అంటే జీవితం అంతా మనం చేసుకున్న దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో
చనిపోయిన తర్వాత అంటే ఆ పుణ్యం ఏదైతే ఉంటుందో చనిపోయింది అంటే ఇక్కడ మన ఈ లోకంలో ఎంత సంపాదన సంపాదించినా ఆ వెల్త్ ఏది మనతో పాటు తీసుకెళ్ళం, కానీ ఈ లోకంలో మనం చేసిన ఏదైతే పుణ్యం చేయడం వల్ల వచ్చిన ఆ పుణ్య ఫలం ఏదైతే దాన ధర్మాలు ఏదైతే ఉంటుందో దాని ఫలితం అది మాత్రమే మనతో కూడా వస్తుందిట. యక్ష సుఖ్ క్యా హై ప్రశ్నిస్తున్నారు ఏమని, సుఖ్ క్యా హై, సుఖ్ మానే హ్యాపీనెస్, అంటే హ్యాపీనెస్ అంటే ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. युधिष्ठिर जो शील और सच्चरित्र पर स्थित है. जो शील माने बिहेवियर, सच्चरित्र माने गुड క్యారెక్టర్ అండి. అంటే బిహేవియర్ అంటే మన యొక్క ప్రవర్తన, సచ్చరిత్ర అంటే మన యొక్క మంచి క్యారెక్టర్ అనమాట, మంచి చరిత్ర నడవడిక కలిగి ఉండడం. అవును కదా, మనం మంచిగా బిహేవ్ చేసి మనం గుడ్ క్యారెక్టర్ కలిగి ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి హ్యాపీనెస్సే కలుగుతుంది. మన క్యారెక్టర్ చెడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది, చెడుగానే ఉంటుంది. యక్ష సబ్సే తుచ్చ క్యా హై, మళ్ళీ యక్ష ప్రశ్నిస్తూ ఉన్నారు. సబ్సే తుచ్చ క్యా హై, తుచ్చ మానే మీనెస్ట్ అండి, అంటే అన్నిటికంటే నీచమైనది ఏది అని చెప్పి అడుగుతున్నారు. యుధిష్ఠర్ చింత అంటే బాధ అనమాట. ఇప్పుడు కూడా దేని గురించో బాధపడుతూ సాడ్గా ఉండడం అనేటువంటిది సబ్సే తుచ్చ, అన్నిటికంటే నీచమైనది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే అట్లా మనం చింతతో బాధతో ఉన్నాం అనుకోండి ఏ పని మనం చేయలేము. యక్ష किसके छूट जाने पर मनुष्य सर्वप्रिय बनता है. किसके छूट जाने पर దేనిని విడిచిపెట్టడం వల్ల మనుష్య సర్వప్రియ బంతాయి. సర్వప్రియ అంటే అందరికీ ఇష్టమైన వారుగా, మనం దేనిని విడిచిపెడితే అందరికీ మనం ఇష్టమైన పర్సన్గా అవ్వచ్చు అని చెప్పి అడిగారు. యుధిష్ఠిర్ అహంభావ్కే చూట్ జానే పర్, దేన్ని విడిచిపెట్టాలటండి, అహంభావ్ అంటే అన్నీ నాకే తెలుసు, నేను చాలా గొప్పవాడిని అని ఏదైతే అహంభావం మనలో ఉంటుందో అంతవరకు మనల్ని ఎవరు ఇష్టపడరండి. ఇప్పుడైతే మనం అహంభావాన్ని విడిచిపెట్టామో సర్వప్రియ బంతా హే, మనం అందరికీ ఇష్టమైన పర్సన్గా మనం తయారవ్వచ్చు. इसी प्रकार यक्ष ने कई अन्य प्रश्न भी किए. इसी प्रकार ఇదే విధంగా యక్షుడు అంటే మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఇంకా యక్ష 72 అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అతను అడిగి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. మనకి కొన్ని ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగానే యక్షుడు ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది ఏంటంటే, ఆరు యుధిష్ఠర్ని ఉన్ సబ్కి టీక్ ఉత్తర్ దియే. యుధిష్ఠర్ వాటిలన్నిటికీ టీక్ ఉత్తర్ దియే, కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అంతిమే యక్ష బోలా, లాస్ట్లో యక్షుడు ఈ విధంగా అంటున్నారు, రాజన్ మై తుమ్హారే మృత భాయియోं में से एक को जीवित कर सकता हूँ. యక్షుడు యుధిష్ఠర్తో అంటున్నారు ఏమని, రాజన్ తుమ్హారే మృత భాయియో, మృత మానే డెత్ అనమాట. అంటే ఆ బ్రదర్స్ అందరూ కూడా నకులుడు, భీముడు, అర్జునుడు, సహదేవుడు వీళ్ళందరూ చనిపోయి ఉన్నారు కదండి, వాళ్ళ నుంచి నేను ఏకో జీవిత్ కర్ సక్తా హూ, నేను ఒకరిని జీవింపచేస్తాను. తుమ్ జిస్ కిసీ కో భీ చాహో వహ జీవిత్ హో జాయేగా. తుమ్ జిస్ కిసీ కో భీ చాహో, నువ్వు ఎవరిని కావాలంటే నీ 4 బ్రదర్స్లో నువ్వు ఎవరిని జీవింపచేయాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో వారిని నేను జీవింపజేస్తాను. యుధిష్ఠర్నే పల్ భర్ సోచాకి కిసే జీవిత్ కరావు. యుధిష్ఠర్నే ఒక సెకండ్ ఆలోచించటండి, కిసే జీవిత్ కరావు, ఎవరిని నేను జీవింపచేయాలి అని. తోడి దేర్ రుకకర్ బోలే, కొంతసేపు ఆగిన తర్వాత ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. మేరా చోటాబాయి నకుల్ జీవుటే, నా చోటాబాయి అంటే చిన్న బ్రదర్ ఎవరు, నకులుణ్ణి జీవింపచేయమని చెప్పి కోరారు. युधिष्ठिर के इस प्रकार बोलते ही उन्होंने पूछा, युधिष्ठिर 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा. వెంటనే యుధిష్ఠిర్ని ప్రశ్నిస్తున్నారు యక్షుడు ఏమని చెప్పి, युधिष्ठिर 10,000 हाथियों के बल वाले, 10,000 हजार माने 1000 తెలుసు కదండి, 10,000 హాతీ మానే ఎలిఫెంట్స్ అనమాట. అంటే భీమసేనుడికి చిన్నప్పుడు వరం ఉంటుందండి, అతనికి వరం ఏంటంటే 10,000 ఏనుగుల బలం వస్తుందన్నమాట. అతనికి ఒక వరం ఉంది, అతనికి 10,000 ఏనుగుల బలం కలిగి ఉండే వరం అనమాట. అటువంటి బలశాలి అయిన ఆ భీమసేనుని విడిచిపెట్టి తుమ్నే నకుల్కో జీవిత్ కర్వానా క్యోం టీక్ సంజా, నువ్వు నకులుని జీవింపు చేయడం ఎందుకు రైట్ అని చెప్పి అనుకున్నావు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఫారెస్ట్లో నివసిస్తున్నారు. అక్కడ రాక్షసుల నుంచి వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి టైంలో భీమసేనుడు లాంటి ఆ బలిష్ఠుడు మీకు తోడుగా ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అది విడిచిపెట్టి నకులుని ఎందుకు జీవింప చేయాలి అని చెప్పి అనుకుంటున్నారని ప్రశ్నించారు. యుధిష్ఠిర్ని కహా, వెంటనే యుధిష్ఠిర్ ఈ విధంగా ఆన్సర్ చేస్తున్నారు, యక్షరాజ్ मैंने जो नकुल को जीवित करवाना चाहा
वह सिर्फ इसी कारण की माता कुंती का बचा हुआ एक पुत्र मैं हूँ. వెంటనే యుధిష్ఠిర్ ఆన్సర్ చేస్తున్నారండి. యక్షరాజ్ మైనే జో నకుల్ కో జీవిత్ కర్వానా చాహా, నేను నకులుని ఎందుకు జీవింపచేయాలి అనుకున్నానంటే వహ సిర్ఫ్ ఇసీ కారణ్కి, అది కేవలం ఈ కారణంతోటే. ఏ కారణం అండి? మాతా కుంతీ కా బచా హువా ఏక్ పుత్ర మై హూ. మాతా కుంతీ కా బచా హువా, పాండురాజు అంటే ఈ పాండవుల యొక్క తండ్రి పేరు పాండురాజు అండి. పాండురాజుకి 2 భార్యలు ఉంటారు. ఎవరంటే కుంతి, మాద్రి. కుంతి పెద్ద భార్య, మాద్రి చిన్న భార్య. ఇక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతి యొక్క కుమారులు. నకుల సహదేవులు ఇద్దరు కూడా మాద్రి యొక్క కుమారులు అన్నమాట. ఇప్పుడు యుధిష్ఠిర్ ఏమని చెప్తున్నారు? మాతా కుంతికా బచా హువా ఏక్ పుత్ర మై హూ, నా మదర్కి మిగతా పుత్రులు చనిపోగా నేను ఒకడిని మిగిలి ఉన్నాను. మాతా మాద్రికా బి ఏక్ పుత్ర జీవిత హోవుటే, కాబట్టి నేను ఏమని అనుకుంటున్నాను, మాతా మాద్రి యొక్క కుమారుల్లో కూడా ఒకరు జీవించి ఉండాలి అని చెప్పి నేను భావిస్తూ. చూడండి ఎంత ధర్మాన్ని అతను అక్కడ పాటిస్తూ ఉన్నారు. అతః ఆప్ కృపా కర్కే నకుల్కో జీవిత్ కర్దే, కాబట్టి మీరు దయచేసి ఏం చేయండి, నకులుణ్ణి జీవింపచేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए. युधिष्ठिर के धर्म स्वभाव से, युधिष्ठिर యొక్క ధర్మ స్వభావంతో యక్ష అత్యంత సంతుష్ట హుయే, యక్షుడు చాలా సంతోషించారటండి. ఉన్హోనే వర్ దేతే హుయే యహ్ కహా, అతను వర్ అంటే బూన్, వరాన్ని ఇస్తూ ఈ విధంగా చెప్పారు. పక్షపాత సే రహిత్ మేరే ప్యారే పుత్ర తుమ్హారే చారోం హీ భాయి జీవిత్ హో. పక్షపాత ఏ విధమైన పార్షియాలిటీ మన యుధిష్ఠిర్లో కనిపించడం లేదు కదండి. అందువల్ల చాలా సంతృష్టి చెంది యక్షుడు ఏమని చెప్పారంటే, తుమ్హారే చారోం హీ బాయి జీవితో, నీ బ్రదర్స్ 4 నలుగురు కూడా, అంటే ఎవరెవరు, ధర్మరాజు బ్రదర్స్, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు అందరినీ కూడా నేను జీవింపచేస్తాను. ఎందువలనంటే నీలో ఏ విధమైన పార్షియాలిటీ నాకు కనిపించడం లేదు అని చెప్పి వరాన్ని ఇవ్వడం జరిగిందండి. ఓకే స్టూడెంట్స్, లెసన్ అర్థమైంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.